తలలు వంచండి. మరి మేము ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, ఇగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరకల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మాకు విజయము కలగజేయ దేవా నీకే స్తోత్రము. ఆశ్చర్య కార్యములు చేయువాడా నీకే స్తోత్రము. ప్రేమగల మా తండ్రి మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రము. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసిందని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయని చెప్పినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. తండ్రి యొక్క ఆత్మదేవ నీకే స్తోత్రం. క్రీస్తు యొక్క ఆత్మదేవ నీకే మహిమ. జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మదేవ నీకే మహిమ. బలవంతులకు ఆధారము బలములకు ఆధారముగా ఆత్మదేవ నీకే స్తుతి. జీవింపజేయ ఆత్మదేవ నీకే స్తోత్రం. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. జ్ఞానము గల ఆత్మదేవ నీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రభుకు యెహోవా ఆత్మదేవ నీకే మహిమ. నిత్యుడొక ఆత్మదేవ నీకే స్తుతి. సర్వోన్నతుని శక్తి అయినటువంటి ఆత్మదేవ నీకే స్తోత్రం. పరిశుద్ధమైన ఆత్మదేవ నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవ నీకే స్తుతి. దత్తపుత్ర ఆత్మదేవ నీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ నీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త నీకే స్తోత్రం. ఇజ్రాయెల్ కాపరి నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి మీకే స్తోత్రం. ఇజ్రాయెల్కి ఆధారమైనటువంటి వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కి ఆశ్రయుడా నీకే మహిమ. ఇజ్రాయెల్ ఆధారమైనటువంటి వాడా నీకే స్తుతి. అద్భుతములు చేయి దేవా నీకే స్తోత్రం. బలవంతుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. సర్వశక్తిగల మా తండ్రి నీకే స్తోత్రము. సర్వోన్నతుడ మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. సర్వసృష్టికర్త నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడ మీకే స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమగలటి మా తండ్రి, నాయనా ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయనా. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది ఆస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలు మేము పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపాలన్నీ కూడా తండ్రి ఇదిగోనండి మీరు కీర్తన గ్రంథం 103:3 సెలవిచ్చిన రీతిగా ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగోనైనా 103:12 కీర్తనలో పడమట తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని, తండ్రి మా పాపములకు విముఖుడవు కమ్మని, తండ్రి నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు కల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచుండగా తండ్రి మా పాపములన్నీ హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇష్టముతో మా పాపలు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇంకో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము తండ్రి మా తల్లి గర్భాన ఇగో తండ్రి మా తండ్రి ఇగో మేమందరము కూడా తండ్రి పాపం చేసినటువంటి వారమే నాయన. ఇగో తండ్రి మేము అనేక విషయాల్లో తప్పిపోయి ఉన్నాము నాయన. ఇగో తండ్రి తప్పుపోయినటువంటి బిడ్డలందరినీ, పాపం చేసినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలను తండ్రి ఆ బంధకాల నుండి, ఆ పాపం నుండి విడుదల దయచేయమని తండ్రి మీ దయరక్కల చాటున భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో ఉన్నారో తండ్రి అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో విడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మేమందరము కూడా పక్షురాజు వలె అలేక పరిగెత్తున్నట్లు తండ్రి మాకందరికీ నాయన ఇంక సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు తండ్రి నూతనమైనటువంటి స్వభావం తండ్రి మాకందరికీ దయచేయమని, అంతరంగ పురుషుడు దినదినము నూతనముగా ఉండినట్లు తండ్రి మా అందరికీ కూడా తండ్రి నూతన ఆత్మను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఆయన. ఇక తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలోనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. అనాథ బిడ్డలకు తండ్రి నాయన క్రీస్తు ఐశ్వర్యులు వారి ప్రతి అవసరత తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, వారికి నాయన స్వస్థత దాయిచ్చమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన తండ్రి చిన్నపిల్లలకు తండ్రి వారి దూతలు ఎప్పుడు మీ మొక్క ఎల్లప్పుడూ చూచుంటారని సెలవిస్తున్నావు కదా లేఖనములో తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో నాయన వారి దూతలకు ఆజ్ఞాపించి నాయన మీ దయారకల చట్టం
భద్రపరచమని బిడ్డలకు తండ్రి మీ సన్నిధి మీ కృప తోడించమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి తప్పిపోయినటువంటి పిల్లల కొరకు, పాపలు పడిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి, భార్య భర్తల బంధం కొరకు తండ్రి, ఇదిగో నేను భార్య భర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరకల చాటున భద్రపరచండి. కుటుంబంలో శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి, కుటుంబంలో ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణకు రాలేటువంటి కుటుంబాలు ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి వారందరూ మారుమనసు పొంది కుటుంబంలో తండ్రి మీ సన్నిధిలో కుటుంబంలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు రండి. ప్రతి ఒక్కరికి కుటుంబ ప్రార్థనలు చేయనట్లు తండ్రి నాయన మీ ఆత్మశక్తిని దయచేయమని, మీ కృపాకాపుదలు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో తోడించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో నాయన స్థిరపరచండి నాయన, దృఢపరచండి తండ్రి. మీ చిత్తానుసారంగా మేమందరము ప్రవర్తించినట్లు తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా మమ్మల్ని స్థిరపరచండి నాయన. మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటును మీకు దయచేయండి. ఇక నేను పావురం వలె నాయన నిష్కపటముగా బ్రతికినట్లు, పాముల వలె వివేకముగా బ్రతికినట్లు మాకు అందరికీ దయచేయండి నాయన. తండ్రి ఆత్మానుసారంగా మేము నడిచినట్లు తండ్రి మాకు అందరికీ జ్ఞాన హృదయము దయచేయమని తండ్రి. సార్వత్రిక సంఘంలో జ్ఞానం కొదువై ఉన్నది కనుక తండ్రి సంఘమును ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి జ్ఞానం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి సోదరులోనే కానీ వేదల్లో కానీ బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. సోదరు జయించడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయండి. సోదరు జయించడానికి కావాల్సినటువంటి మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ, ధనాపేక్ష కానీ, అసూయ కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నమే కానీ, సోమర్తనమే కానీ మాకు అందరికీ నాయన, ఎవరికి నాయన ఇటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకుండాన్నట్లు మీ దయరకల చాటును భద్రపరచండి. ఇదిగో నేను మొబైల్లో చూస్తున్నటువంటి అసలు చిత్రాలే కానీ నాయన తండ్రి, ఇదిగో తండ్రి టీవీ సీరియల్స్, సినిమాలు మరేవి నాయన నేత్రాసులో నాయన మీ పిల్లలమైనటువంటి మేము నాయన నేత్రాసులో పడిపోకుండాన్నట్లు తండ్రి జ్ఞానహృదయం గలవారి ఉన్నట్లు సహాయం చేయండి. నిజమే తండ్రి, అలనాడు నాయన ఇదిగో తండ్రి నాయన నేత్రాసులో పడిపోయి నాయన ఇగో తండ్రి దావీదు నాయన ఉరియా భారీ విషయంలో తప్పిపోయాడయ్యా. అయ్యా ఇగో తండ్రి ఏసేపు ఏ విధంగా అయితే నాయన ఇదిగో తండ్రి పాపాన్ని చూసి పరుగులు తీశాడు, అట్టి రీతిగా పరుగులు తీయడానికి సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకుండాట్లు మీ సన్నిధిలో బిడ్డలందరినీ కూడా మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో తండ్రి అలనాడు నీ బిడ్డలని నాయన ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని వచ్చి తండ్రి పాలు తేలు ప్రవహించే దేశానికి ఏ విధంగా మీరు నడిపించారో అట్టి రీతిగా పరలోక కణానికి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమకరంగా తోడుకున్నామని అడుగుచున్నాం తండ్రి. ఇక డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి నాయన వెలుచున్నటువంటి బిడ్డలకి అందరికీ మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయండి ఆయన. ఇక పనిపాట్లలో మీరు తోడై ఉండి సాయంకాలం వారికి క్షేమకరంగా వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకుని బిడ్డలందరినీ కూడా మరొక నూతన సంవత్సరం, నూతన దయాకరిని వారికి అనుగ్రహించినందుకు మీకు వేలాది దశలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సేవకుల కుటుంబాలను, పరిచర్య సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి వారి ఆరోగ్యం కొరకు తండ్రి, వారి నిత్యజీవం కొరకు తండ్రి, ఇక నేను సోదరులు వారు జయించడం కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని బిడ్డలందరికీ దయచేయమని, ఇక నేను సేవకులకు అందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన తండ్రి సమయోచితమైన జ్ఞానం వారికి దయచేయండి. నాయన మీ బిడ్డలకు అవసరమైన ఆత్మీయ ఆహారం పెట్టడం కావాల్సినటువంటి సమయోచితమైన జ్ఞానం వారికి దయచేయండి. వారి ఆహారం నాయన ఆత్మీయ ఆహారం వారు పెట్టుచోటగా గ్రహింపజేసే మనసు తండ్రి విడిచున్న వారికి అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి నాయన ఇగో నేను మీ సన్నిధి, మీ కృపా కాపుదలు దయచేయండి ఆయన. మీ సువార్త ప్రకటన చేయించడానికి గ్రహం చేసి మనసు దయచేయండి. ఇదిగో మా మీద మీ మీద తిరుగుబడి చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు ఆయన. అటు సోషల్ మీడియాలో కానీ, ఇటు మేము సువార్త ప్రకటన చేయించున్నప్పుడే కానీ తండ్రి మా మీద తిరుగుబడి చేయించున్న బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో వారిని మన్నించమని అడుగుతున్నాం. వారు ఎరుగు చేసిన పాపలు మన్నించండి తండ్రి. నిజమే నాయన, ఇగో నేను మా పట్ల చేసినటువంటి ద్రోహం మీరు మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఎందరైతే బిడ్డలు అప్పుల బాధలు ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి అప్పుల బాధల నుంచి విడిపించినందుకు మీకు వేలాది నష్టం చెల్లిస్తున్నారు తండ్రి. నాయన ఎందరికైతే ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో, ఉద్యోగంలో తండ్రి అధికారుల వల్ల ఒత్తిడి వలన ఎందరో బాధపడుతున్నారు అటువంటి బిడ్డలనే కానీ తండ్రి, అనేకులు తండ్రి ఇగో నేను ఆడబిడ్డలనే కానీ మగబిడ్డలనే కానీ నాయన ఇదిగో తండ్రి అధికారులు తండ్రి దయాదక్షని కలిగి చూసినట్లు సహాయం చేయండి నాయన. ఏ ఉద్యోగంలోనే కానీ, ఏ అధికారులే కానీ నాయన ఇక బిడ్డల మీద నాయన అధిక
చలామణి చేయకుండా తండ్రి నాయన మీ సన్నిధి మీ కృప తోడొచ్చండి నాయన. అధికారుల మధ్య నాయన మేము దయాదాక్షలు కలిగి ఉండేట్లు సహాయం చేయండి. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో నాయన మన దేశములకు శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాం. మన దేశంలో ఉన్నటువంటి అధికారులను మొదలుకొని నాయన అటు సామాన్యుల వరకు స్త్రీలే కానీ వృద్ధులే కానీ నాయన ఎవరిలే కానీ ప్రతి ఒక్కరికి తోడగా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీ సన్నిధిలో నాయన మీ సన్నిధి తోడించి మీ కృప తోడించి నాయన మా అందరికీ శాంతిని సమాధానం రక్షణ దయచేయమని మారుమనసులేని బిడ్డలకు మారుమనసులను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలని నాయన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. రైతులనే కానీ పోలీస్ ఆర్మీ న్యాయ శాఖలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ నాయన ప్రతి ఉద్యోగస్తులనే కానీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారకల చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీరు ముఖ్యంగా తండ్రి మీ సన్నిధి తోడించమని ఇక నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటున్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి మీ సన్నిధి మీ కృప తోడించమని వేడుకుంటున్నాను ఆయన. తండ్రి మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నేత్రాశలో కానీ శరీరాశలో కానీ ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, మారుమనసు లేని బిడ్డలకు మారుమనసులు దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి ఇదిగో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన వారికి నాయన ఉద్యోగాలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఎవరి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాక్యం ఎరిగిన బిడ్డలు తండ్రి ఇక నైనా మీ సన్నిధిలో ఏకాంగులను సంవత్సరాలుగా చేయవడం నీవే కనుక తండ్రి మీ సన్నిధిలో బిడ్డలందరూ కూడా జతపరచమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తిని పూర్ణ బలంతోను మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని గణపరచినట్లు మిమ్మల్ని మహింపరచినట్లు తండ్రి మాకందరికీ శుద్ధ హృదయం దయచేయండి నాయన. మా హృదయం నిండా తండ్రి మీ వాక్యం నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి ఆయన. ఇక తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేయండి. మా దేశంలో ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమును తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలను తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రతి గ్రామాలను తండ్రి ఉన్నటువంటి ప్రతి ప్రజలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఓర్పును సహనము వివేకము జ్ఞానము సంఘములను ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మీ సేవకులను సరిగ్గా వాక్యం విభజించి బోధించడానికి కావాల్సినటువంటి వాక్య ప్రకారం ప్రవర్తించుటకు తండ్రి ఆత్మానుసారము మీ ఆత్మానుసారంగా నడుచుటకు నాయన మీ ఆత్మ సహాయముతో నింపమని మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మీ ధైర్య కలిసి భద్రపరచమని ఇక తండ్రి పరలోక కణాను ప్రయాణంలో మీ సన్నిధి తోడించమని మీ కృప తోడించమని ఇక అవరగడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని ప్రతి కుటుంబాన్ని మీ ధైర్య కలిసి భద్రపరచని ప్రార్థన విడుచున్న ప్రతి బిడ్డకి మీ సన్నిధి తోడించమని మీ కృప తోడించమని తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి మీ ప్రియకుమారుడు రాకడలో మీ మంత్రము ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించాము పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం.